విడిసి ఉండలేనయ్యా నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా హర హర మహాదేవ్. ఇప్పుడు సమయం వచ్చేసి దాదాపు 6 గంటల 48 నిమిషాలు అయితే కావస్తుంది. ఇప్పుడే గంగ స్నానం ముగించుకొని మణికర్ణిక ఘాట్ దగ్గర చేరుకోవడం జరిగింది. చూసుకోవచ్చు మనం ఎంత రిచ్గా బతికినా కూడా ఒకనాడు మనం ఇలా అగ్గిలో ఆహుతై బూడిదిలా మారాల్సిందే. మనకంటూ చనిపోయేప్పుడు తోడొచ్చే వాళ్ళు ఎవరు ఉండరన్నమాట. సో ప్రతిదానికి మనం సిద్ధంగా ఉండాలి, ప్రతిదీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. సోలోగా ఇప్పటి నుంచి మనం అలవాటు పడాలి. మనం ఒకటైతే అర్థం చేసుకోవాలండి, లైక్ నువ్వు ఒక ఈగో, యాటిట్యూడ్ ఇవన్నీ మనం తీసేయాలి అనే భావనలు మనలో పెంపొందించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను చూస్తున్నా కదా, వాళ్ళు బతికినప్పుడు ఎంత రిచ్గా బతికుంటారో మనకు తెలియదు. కానీ ఒకవేళ రిచ్గా బతికున్నా కూడా చనిపోయినప్పుడు వాళ్ళు జస్ట్ ఒక తెల్లని క్లాత్ వాళ్ళకు కప్పబడి ఉంటుంది. జస్ట్ వాళ్ళ చుట్టూ ఎవరు ఉండరు అన్నమాట. వాళ్ళ శవం మాత్రమే అక్కడ ఉంటుంది అగ్గి దగ్గర. వాళ్ళు చనిపోయి ఉంటారు. వాళ్ళ బంధువులు కూడా ఏడవడం ఆపేసి ఉంటారు. మన చావు, మన పుట్టుక అనేది చాలా సాధారణమైన విషయం. కానీ దీని మధ్య ఏదైతే ఉంటుందో చాలా గ్యాప్ అన్నది. మనిషి ఇక్కడే చాలా నెగిటివ్గా మారిపోతాడు అనమాట. లైక్ ఈగో, యాటిట్యూడ్ ఇలా అంతా. పరమ పురుష భవహర నిన్ను విడిసి ఉండలేనయ్యా వరద పద్మ భాల శంభో బిరుదులన్నీ గలవు నీకు కరుణతోడ బ్రోవకున్న బిరుదులన్నీ సున్నాలెన్నా నిన్ను విడిసి ఉండలేనయ్యా శివ మహాదేవ శంకర నీవే తోడు నీడ మాకు శివ మహాదేవ శంకర. దాదాపు మణికర్ణిక ఘాట్ దగ్గర 1 గంట సేపు అయితే స్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించి నేను రియలైజ్ అయ్యింది, తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, మన లైఫ్లో మనం జస్ట్ ఒక చనిపోయి బూడిదైపోయే బాడీకి మనం ఎంత వాల్యూ ఇచ్చి ఒక పర్సన్ని చూస్ చేసుకుంటున్నామో, దట్ ఈస్ వెరీ రియలీ రాంగ్ స్టెప్. బికాజ్ ఇక్కడ చూస్తున్నా కదా, వాళ్ళు ఎంత రిచ్ అయినా, వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా, లేదు వాళ్ళు ఎంత రిచ్ లైఫ్ లైక్ లావిష్ లైఫ్ వాళ్ళు అనుభవించినా కూడా, వాళ్ళు జస్ట్ లాస్ట్లో చనిపోయినప్పుడు వాళ్ళు కప్పుకునేది ఒక తెల్లని క్లాత్ మాత్రమే. వాళ్ళ అందమైన మొహం కూడా కనిపించదు అనమాట. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ బంధువులు లేదా వాళ్ళు తోడుబుట్టిన వాళ్ళు కూడా చివరికి ఏడవడం ఆపేస్తారు. వాళ్ళు ఒక అనాథ శవంలా ఒక చితి పైన పడి ఉంటారు. స్లోగా చితి అన్నది కాలి దగ్గర నుంచి పుర్రె దగ్గర దాకా కూడా అంతా కాల్ చేస్తుంది. లాస్ట్కి మిగిలేది ఇక బూడిద మాత్రమే అనమాట. సో నేను ఇక్కడ 1 గంట సేపు గడిపిన తర్వాత ఎమోషనల్గా చాలా తెలుసుకున్నాను. బ్యూటీ, మనం ఏదైతే మన లైఫ్ పార్ట్నర్ని కానీ, ఏ లవ్ని కానీ, లవ్ లైఫ్ని కూడా ఏదైనా మనం సెలెక్ట్ చేసుకుంటాము, బ్యూటీని ఉద్దేశించి నేనైతే ఇకపై అలా ఎవరు చూసుకోకండి. ఇక్కడ ఒకసారి లేదు మీరు బ్యూటీని ప్రియారిటీ అనుకుంటే ఒకసారి మణికర్ణిక ఘాట్కి వచ్చేసి 1 గంట సేపు స్పెండ్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది. లైక్ లైఫ్ అన్నది ఎంత లైక్ రోలర్ కోస్టర్ అయినా కూడా, ఏ రోలర్ కోస్టర్ అయినా కూడా ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నా కూడా ఆ రోలర్ కోస్టర్ రైడ్కి కూడా లాస్ట్లో ఎండ్ అనేది ఉంటుంది.
సో ఎంత ఎగ్జైట్మెంట్, మన లైఫ్ ఎంత లగ్జరియస్గా, మనము ఎంత రిచ్గా బతికినా కూడా మన లైఫ్ అన్నది లాస్ట్కి ఒక అనాథ శవంలో మనము చితిపైన వెళ్ళాల్సిందే అనేసి ఇక్కడైతే తెలుసుకోవడం జరిగింది. చాలామంది అంటుంటారు అనమాట, కాశీకి వెళ్ళాల్సింది ముసలి వాళ్ళు, వృద్ధులు అనేసి. కాదండి, మనం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో యంగ్ పీపుల్ లేదా కిడ్స్, వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. బికాజ్ వాళ్ళు లైఫ్ వాల్యూస్ అన్నది రియల్గా తెలుసుకుంటారు అనమాట. లైక్ మనం ఏం చేస్తే ఎలా ఉంటుంది లైఫ్, రియల్ లైఫ్ ఏంటి, మనము మన జీవితం నుంచి ఏం ఆశించాలి, మన జీవితంలో నుంచి ఇతరులకు ఏమి ఇవ్వాలి అనే అన్ని విషయాలు కూడా మనకు ఈ కాశీ మణికర్ణికా ఘాట్ ద్వారా మనమైతే తెలుసుకుంటున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళ బంధువులు కూడా చితిపై పూర్తి శవం కాలిపోయేంత వరకు కూడా ఉండరన్నమాట. ఒక 10 నిమిషాలు అలా వెళ్ళి బూడిదైన తర్వాత వచ్చి ఆ బూడిదని గంగలో కలపడం అయితే జరుగుతుంది. సో మనము ఏదైనా జీవితంలో కోపాలు కానీ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడే మనము ఇలాంటి స్పిరిచువల్ ట్రిప్స్ అనేది వేయాలి. అలాంటప్పుడే మనం లైఫ్ వాల్యూస్ తెలుసుకోగలం. సో ట్రై టు ట్రావెల్ లైక్ బీ స్పిరిచువల్ పర్సన్, కమ్ టు కాశీ, visit Manikarnika Ghat. You will definitely know yourself. Shiva Mahadeva Shankara Nive Todu Nida Maku Kamaya Sharanu Sharanu Deva Deva Samba Shiva Innu vidisi undalenaya విడిసి ఉండలేనయ్యా మామూలుగా మన జీవితం ఎలా అంటే ఒక మనిషితో శత్రుత్వం పెట్టుకోవడం, వాళ్ళపై పగ పెంచుకోవడం, వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోవడం, ఇలానే లేదా ఒక ఏదైనా అవ్వని విషయంపై తదేకంగా ఆలోచించడం, దానిపై దీర్ఘంగా బాధపడడం, ఇలానే మన జీవితం పూర్తిగా అన్నది గడిచిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా గడపడం ద్వారా మన జీవితానికి అర్థం అన్నది ఏమీ ఉండదు. మనం జీవితాన్ని ఎలా జీవించాలంటే నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి సహాయం చేయాలి, మన వల్ల ఒకరు బాగుపడాలి, ఒకరు బాధపడకూడదు. అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా. అలానే ఇంకో విషయం ఏంటంటే, మనం ఇలాంటి ఏదైనా స్పిరిచువల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు కానీ, లేదా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు కానీ, మనం ఏదైనా కొత్తగా ఒక విషయాన్ని అంటూ నేర్చుకోవాలన్నమాట. నేర్చుకొని అది మన జీవితానికి ఉపయోగపడాలి, మలుచుకోవాలి. లేదంటే నువ్వు ట్రావెల్ చేసి అది వ్యర్థం అవుతుంది. నేను ఇప్పుడు కాశీ స్పిరిచువల్ ప్లేస్కి వచ్చాను, మణికర్ణికా ఘాట్ని విజిట్ చేశాను. నేను దీని ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను ఇంతకుముందు అనుకునేవాడిని అనమాట, లైక్ అందంగా ఉండే వాళ్ళని చేసుకోవాలి మ్యారేజ్, తర్వాత వాళ్ళని అందంగా ఉన్న వాళ్ళని లవ్ చేయాలి, లైఫ్లో రిచ్గా బతకాలి అనేసి. కానీ ఇక్కడ చూసిన తర్వాత ఆ చితిపై ఉన్నటువంటి ఎవరైతే ఆ శవంగా ఉన్నారో వాళ్ళు లైక్ మనం వాళ్ళ మొహాలు కూడా చూడలేమన్నమాట. చివరికి మొహాలు కూడా చూడలేము. వాళ్ళు ఏదో రంగురంగుల బట్టలు లేదా ఒక బ్రాండెడ్ బట్టలు వేసుకొని ఉండరు. జస్ట్ ఒక తెల్లని సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు ఆర్త నీవు, పరమ పురుష భవహర, నిన్ను విడిసి ఉండలేనయ్యా. వరద పద్మ భాల శంభో బిరుదులన్నీ గలవు నీకు, కరుణతోడ బ్రోవకున్న బిరుదులన్నీ సున్నా
నీవే తోడు నీడ మాకు శివ మహాదేవ శంకర నీవే తోడు నీడ మాకు కామయ్య శరణు శరణు దేవ దేవ సాంబ శివ నిన్ను విడిసి ఉండలేనయ్యా నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా ఈ యాత్రలో భాగంగా మనకు పరిచయమైనటువంటి ఈ తెలంగాణ ఫ్రెండ్స్ ఇక్కడ నదీ స్నానం తర్వాత మెడిటేషన్ అయితే చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా మెడిటేషన్ చేస్తే ఈ మణికర్ణిక ఘాట్లో చాలా ప్రశాంతత ఉంటుందని నేను భావిస్తున్నా. కాశీకి రావడానికి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. సో అందరూ విజిట్ అవ్వండి. కాశీకి వచ్చిన తర్వాత ఒక సాయంత్రం వేళ గంగా స్నానం చేసి ఆ మణికర్ణిక ఘాట్ వైపు తిరిగి కూర్చోండి. వీలైతే దగ్గరికి వెళ్ళి చూడండి, మీ భయాన్ని కోల్పోతారు.